నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేనకూరు సెజ్ల భూములపై ఆరా. నాయుడుపేట సమీపంలోని మేనకూరు సెజ్లో పర్యటించి మిగులు భూములు, నీటి సరఫరా వంటి విషయాలపై ఆరా తీసిన కలెక్టర్ వెంకటేశ్వర్. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్. అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, కానీ నిందలు వేస్తే సహించాం. వాకాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులపై ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు. వెలుగులోకి 15వ శతాబ్దం నాటి శాసనం. కోట మండలంలోని చిట్టేడి గ్రామంలో శాసనం గురించి పరిశోధించి వివరాలు వెల్లడించిన డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ మమత. వైభవంగా శ్రీ సుందరమ్మ తల్లి జాతర మహోత్సవం. చిల్లకూరు దళితవాడలో కొలువైన గ్రామదేవత సుందరమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నాయుడుపేటలో ఏర్పాటై ఉన్న మేనకూరు సెజ్ను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. సెజ్జు భూములు తదితర అంశాలపై పరిశ్రమల ప్రతినిధులతో వారు మాట్లాడారు. భూములపై ఆరా తీశారు. నాయుడుపేటలోని మేనకూరు సెజ్లో ఉన్న భూములను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. మేనకూరు సెజ్లో ఇప్పటి వరకు ఎన్ని కర్మాగారాలు ఉన్నాయి, సెజ్లో మిగులు భూమి ఎంత ఉంది, ఈ భూములు ఏమన్నా కోర్టు కేసుల్లో ఉన్నాయా అన్న వివరాలను వారు సేకరించారు. కర్మాగార ప్రతినిధులతో వారు మాట్లాడారు. ఇక్కడ పరిశ్రమలకు నీటి సరఫరా ఎక్కడి నుండి వస్తుంది అన్న అంశాలపై కూడా వారు చర్చించారు. వీరి వెంట వివిధ శాఖల అధికారులు, సెజ్ల అధికారులు, సిబ్బంది ఉన్నారు. కోట మండలంలోని చిట్టేడి గ్రామంలో చిట్టేటమ్మ ఆలయానికి సంబంధించిన మట్టిలో కూరుకుపోయిన 15వ శతాబ్దం నాటి శాసనం వెలుగులోకి వచ్చింది. దీంతో గూడూరులోని ఎస్కేఆర్ కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ఆ శాసనాన్ని పరిశీలించారు. కోట మండలంలోని చిట్టేడి గ్రామంలో కొలువై ఉన్న చిట్టేటమ్మ ఆలయానికి చెందిన మట్టిలో కూరుకుపోయి నిర్లక్ష్యానికి గురైన 15వ శతాబ్దం నాటి శాసనం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కోరిక మేరకు గూడూరులోని ఎస్కేఆర్ కళాశాల చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవింద్ సురేంద్ర, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ మమత విద్యార్థులతో కలిసి ఈ శాసనాన్ని పరిశీలించారు. ఇది 15వ శతాబ్దానికి చెందినదిగాను చిట్టేడు గ్రామ పాలెగార్ల వంశానికి చెందిన లింగమ నాయుడు పెద్ద సోదరి అయిన లక్ష్మమ్మ వేయించిన శాసనంగా గుర్తించారు. సుమారు క్రీస్తు శకం 1611వ సంవత్సరంలో వేయించిన ఈ శాసనంలో చిట్టేడు గ్రామ వివరాలు, చిట్టేటమ్మ ఆలయ నిర్మాణం, కోనేరు మండపానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని తెలిపారు. ఆలయాన్ని, కోనేరు మండపాన్ని, శాసనాన్ని సంరక్షణ చేసిన వారికి శుభం చేకూరుతుందని, వీటికి హాని తలపెట్టిన వారికి వినాశనం కలుగుతుందని శాసనంలో పేర్కొన్నట్లు ఆ వివరాలను డాక్టర్ గోవింద్ సురేంద్ర వివరించారు. మండల అభివృద్ధిలో ప్రతిపక్ష నాయకులు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, కానీ నిందలు వేస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. వాకాడులోని నీటిపారుదల శాఖ వసతి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఘోర ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేని వైకాపా నాయకులు ఫేక్ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు విజయశేఖర్ రెడ్డి, రమణయ్య, శ్రీహరి, భుజగేంద్ర, మోహన్ నాయుడు, గోపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే, నిన్న అంబేద్కర్కి పాల్గొస్తూ అంటే అంబేద్కర్ ఈరోజే గుర్తొచ్చారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం మంచిదే, దాన్ని ఎవరు తప్పట్టు. కానీ శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకునో ఇంకోటి చేశాడు. ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, వైకాపా నాయకులకి, కనీసం ఎక్స్సీఎం కూడా లేదన్నమాట అర్హత. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల పాలనలో రాజారెడ్డి రాజ్యం నడిపించాడు. ఆ రోజు అంబేద్కర్ గుర్తురాలేదా మీరు?
ఎస్సీలు అంటే దళితులు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఎంతమంది ప్రాణాలు మీరు తీశారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. ఎన్ని చేసే అరాచకాలు ఈరోజు మేము ఆ రోజు చెప్పాం అంబేద్కర్ రాజ్యం నడవాలా అని, కానీ మీరు నడపలా. ఈరోజు అంబేద్కర్ రాజ్యమే నడుస్తుంది. ఒక ఆంధ్రలోనే కాదు, ప్రపంచ దేశంలో అంతా కూడా అంబేద్కర్ రాజ్యం నడుస్తుంది. కానీ గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యం నడవలేడు, రాజారెడ్డి రాజ్యమే నడిచింది. మన వాకాడు మండలంలో పరిస్థితి ఎత్తుకుంటే ఆ సంస్కృతి గతంలో లేదు. అది మీరు చెప్పారు. తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేదో లేదా ఇంకోటో లేదు. గత 5 ఏళ్లలో 19 నుంచి మన 24 మార్చి దాకా మీరు ఆ సంస్కృతిని నేర్పించారు. ఎంప్లాయీస్ ఎవరున్నా ఉంటే పెరికియటం, అదే ఇప్పుడు ఎడుగుతు పంచాయతీలో కేసులు పెట్టించింది మీరే, రాయగొండపాలెం పంచాయతీలో కేసులు పెట్టించింది మీరే. కోట మండలంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో సినీ హీరో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పేద మహిళలకు అభిమాన సంఘం ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ తదితరుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో అభిమాన సంఘం ప్రతినిధులు మీజూరు చంద్రప్రకాష్, నాయబ్ రసూల్, సునీల్, సాయి, పోలమ్మ, బషీర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏ ఊర్లో? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ సుపరిచితులు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర నలుమూలలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పురస్కరించుకొని ఈరోజు కోట మహేష్ బాబు అభిమానులు మేజూరు చంద్ర, బషీర్, సునీల్, గోపి, సాయి, సునీల్ ఇలా యువత ఆధ్వర్యంలో మహేష్ బాబు అభిమానుల సమక్షంలో ఈరోజు శ్రీలక్ష్మమ్మ కాలనీ గిరిజన కాలనీలో పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండేది గట్టమేమి వంశం అనాదిగా. సూపర్ స్టార్ కృష్ణ గారు రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నానని ముందు వచ్చే వ్యక్తి, తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అదే మనస్తత్వంతో ఈనాటి నటుడు, రాష్ట్రంలో గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన మహేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మహేష్ చిల్లకూరు దళితవాడలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ సుందరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుందరమ్మ అమ్మవారి ఆలయంలో హోమాలు, కుంకుమార్చన జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ, చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మాయాలోక నివాసి మోహన రూప ప్రకాశి వ్యాపకత్వమున తెలిసేవు శివ హృదయాన వెలిగేవు. సృష్టికర్తనే సృష్టించి సృష్టికి మూలంగా తెలిసి స్థితి కార్యమున నిలిచేవు లయకారకుని కలిసేవు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మనసున మాయను నింపి కామము మోహము పెంచి సత్వగుణమును తీసేవు రజోతమములను పెంచేవు. కల్పాంతములో కనిపించి వటపత్రములో శయనించి విష్ణుమూర్తిగా తెలిసితివి విశ్వపాలన చేసితివి. హరి ఓం. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట గ్రామంలోని అల్లారెడ్డి శ్యాంసుందరాపురంలో వెలిసి ఉన్న శ్రీ అంకాల పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. నూతన విగ్రహాలకు గ్రామ బలిహరణ, ఆలయ బలిహరణ, ప్రధాన కలశ స్థాపన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. అందరూ కూర్చోండి. అందరికి కలిసి నేను కూడా వెళ్ళి మీకు ఉండండి. ఆ మంత్రంలో పోస్ట్ చేస్తారు.
కంకణాలు కట్టుకున్న వాళ్ళు అభిషేకం చేసిన వాళ్ళు ఇట్లా వచ్చేయండి. పండ్లు ఏదైనా స్వీట్ హాట్ చాక్లెట్లు కొన్ని సమస్యలతో ఎదిగిన వాళ్ళకి మాత్రం ఇక్కడ యాగశాంతిగా ప్రసాదిస్తాం. అంతేగా అందరూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనకూరు సెజ్ల భూములపై ఆరా. నాయుడుపేట సమీపంలోని మేనకూరు సెజ్లో పర్యటించి మిగులు భూములు, నీటి సరఫరా వంటి విషయాలపై ఆరా తీసిన కలెక్టర్ వెంకటేశ్వర్. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్. అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, కానీ నిందలు వేస్తే సహించాం. వాకాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నాయకులపై ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు. వెలుగులోకి 15వ శతాబ్దం నాటి శాసనం. కోట మండలంలోని చిట్టేడి గ్రామంలో శాసనం గురించి పరిశోధించి వివరాలు వెల్లడించిన డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ మమత. వైభవంగా శ్రీ సుందరమ్మ తల్లి జాతర మహోత్సవం. చిల్లకూరు దళితవాడలో కొలువైన గ్రామదేవత సుందరమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.